అంటే ఇంకా మూవీకి వెళ్ళలేదా? లేదు, ఇంకా వెళ్ళాల్సింది కదా, థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయంట. టికెట్స్ ఫుల్ అయిపోయినాయి, రేపు వెళ్తాలే. ఫస్ట్ 3 రోజులు అట్టా ఉంటుందిలేవే, తర్వాత బోల్డెన్ టికెట్లు అన్నీ ఖాళీనే, అప్పుడు ఎదులే. పాపం అంత కష్టపడి డ్యాన్స్లు వేసినా హిట్ అవ్వలేదంట. ఓహో, నువ్వు చూసావా? ఫ్యాన్ అయ్యి ఉండి నువ్వే చూడలేదు ఫస్ట్ రోజు, నేను ఎందుకు చూస్తాను చెప్పారో ఇన్స్టాగ్రామ్లో అనుకుంటుంటే విన్నాలే. సరే, అదేదో నువ్వు చూసావా చెప్పు. నేను చూసినా అదే చెప్తా కదా, మళ్ళీ ఎందుకు చూడటం. ఎందుకు ఈ మూవీలో పాజిటివ్ నెగిటివ్ ఏంటో తెలుసా? తెలియదు. పాజిటివ్స్: బైక్ పార్కింగ్, స్టార్టింగ్ క్రెడిట్స్, గివింగ్ అడ్వైస్ ఫర్ నో స్మోకింగ్ యాడ్స్, ఇంటర్వెల్ గ్యాప్, ఎండింగ్ క్రెడిట్స్. నెగిటివ్ ఏంటో అడుగు మరి. హోల్ మూవీ సినిమా హిట్ అయితే ఏంటి, ఫ్లాప్ అయితే నాకేంటే. నేను వెళ్ళేది మహేష్ బాబుని చూడటానికి. ఎట్లాగూ మా వాడి డబ్బులు మా వాడికి వచ్చేస్తాయి, అది హిట్ అయిన ఫ్లాప్ అయినా పక్కన పడే. సో మాకెందుకు చెప్పు వాటి గురించి. నువ్వేదో రెచ్చగొట్టి ఏడిపించేస్తే గుండె బాధ వేసుకొని చేతులు బిసికేసుకోవడానికి నేను స్కూల్లో పిల్లనేమి కాదు. స్కూల్లో పిల్లకి తల్లిని. అలాగే స్కూల్లో పిల్లప్పటి నుంచి కూడా మహేష్ బాబు ఫ్యాన్ని. పిల్లకి తల్లి అయ్యేంత వరకు కూడా, రేపు ఆ పిల్లకి ఇంకో పిల్ల పుట్టి అది తల్లి అయ్యేంత వరకు కూడా నేను ఉంటే అప్పటి వరకు కూడా ఫ్యాన్నే. సో హిట్ ఫ్లాపులతో మాకు సంబంధం ఉండదు, మేము వెళ్ళేది మా హీరోని చూడటానికి అంతే. ఓ నెగిటివ్ ప్రచారం ఆపేసి వెళ్ళి పని చూసుకో, నాకు కూడా పని ఉంది. నువ్వు ఎంత మెచ్యూరిటీ ఫ్యాన్ అయితే మేము ఏడిపించినా ఏం లాభం. సర్లే కానీ. ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఆనందాన్ని పొందే ఈ శాడిజాలు ఏంటో. ఎట్లాంటి వాళ్ళని నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఇప్పటికీ చూస్తున్నాను, ఆ తర్వాత కూడా ఉంటానే ఉంటారు. సో వాళ్ళ గోల వాళ్ళది. ఎనీవే, ఆ దేవుడిని అయితే ఒకటే కోరుకుంటున్నా, హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ మూవీస్. అలా జరుగుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే మహేష్ బాబు మాత్రం క్షేమంగా హ్యాపీగా ఉండాలి, మాలాంటి ఎంతో మందిని హ్యాపీగా ఉంచాలి. ఆల్ ద బెస్ట్ ఎంబీ, ఆల్ ద బెస్ట్ గుంటూరు కార. నెగిటివ్ ఫ్యాన్స్ పక్కెళ్ళి ఆడుకోండమ్మా. ఎంబీ ఫ్యాన్స్ లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా.